హాయ్ హలో నమస్తే, నేను చిత్ర రిషాన్. ఈరోజు వీడియోలో హోమ్ క్లీనింగ్ స్టిక్ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నా. దానికన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్. నేను పాత షార్ట్ ఒకటి తీసుకున్నానండి. అది 2 ఫోల్డ్స్ చేసుకోవాలి, సమానంగా పెట్టుకోవాలి. నడుము దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది సిజర్తో కట్ చేసేసేయాలి. నేను దీంతో ఎందుకు తయారు చేస్తున్నానంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేరేవైతే ముడుచుకుని పోతాయి క్లీన్ చేసినప్పుడు. అందుకని ఇలాంటి క్లాత్తో రెడీ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి, అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్లోకి కట్ చేసుకుందాం. మనకి క్లాత్ అంతా ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలాగ పొడవుగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. థ్రెడ్స్ ఎలా ఉంటాయి అలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. సమానంగా పెట్టుకోవాలి. నేనైతే కట్ చేసి పెట్టానండి. ఇవన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో థ్రెడ్తో కడదాం. ఇలా పెట్టుకుని ముడేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి స్టిక్ కావాలి కదా, మన ఇంట్లో పాతది స్టిక్ ఉంటుంది కదా, నేనైతే మా ఇంట్లో పాత స్టిక్ తీసుకున్నానండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నది అందులోకి పెట్టుకోవాలి. పెట్టుకుని సమానంగా లాగాలి. ఈ విధంగా అన్నీ హాఫ్ మట్టికి ఇటు సైడ్ వచ్చేలాగా లాగాలి. చూడండి, వచ్చేసినాయి. ఇప్పుడు అటు ఇటు థ్రెడ్ పెట్టుకున్నాం కదా, దాంతో ముడి వేసుకోవాలి. ఇప్పుడు కుచ్చు సమానంగా వచ్చిందో లేదో చూసుకోవాలి. కొన్ని ఎగుడు దిగుడు ఉన్నాయి కదండి, కత్తిరితో కట్ చేసుకోవడమే. అంతే అండి, క్లీనింగ్ స్టిక్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.